ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మాలతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో యాక్చువల్లీ పోక్సో కేసెస్ గురించి మనం వింటూ ఉంటాం. రీసెంట్లీ చాలా కూడా మనం చూసాము. కాకపోతే అందులో ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా మందికి తెలియదు. అంటే పోక్సో ఎవరెవరు పెట్టచ్చు, అసలు యాక్చువల్లీ పోక్సో కేసెస్ ఎవరెవరి మీద అప్లై అవుతాయి. అండ్ కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఏంటంటే, మనం కోర్ట్ మూవీలో కూడా చూసాం, పోక్సో కేసు పెట్టిన తర్వాత వాళ్ళు లైక్ ఇంకా ప్రేమించుకుంటున్నారు లేదు అని చెప్పేసి, లేదంటే ఇఫ్ దే గెట్ మ్యారీడ్ దాని తర్వాత ఒకవేళ నిజంగానే వాళ్ళ కేసు ఏదో ఒక టైంలో విత్డ్రా చేసుకుని ఏదో చేసుకుని దే గాట్ మ్యారీడ్ అనుకోండి. సో హౌ ద లైక్ ఇంకా దాని ప్రకారం పనిష్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందా, లేదంటే కేసు అంతా కూడా వేవ్ చేసేసి కొట్టడం ఏదైనా జరుగుతుందా? అసలు ఏంటి రూల్స్ అసలు? నేను ఇప్పుడు పాక్సో యాక్ట్ గురించి చెప్తాను. పాక్సోలో ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అదంతా చెప్తాను. బట్ బిఫోర్ దాట్ జెన్జీస్ కి ముఖ్యంగా చెప్తున్నాను, అండర్ 18 గర్ల్స్, అండర్ 18 బాయ్స్, ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ టు ఫిజికల్ రిలేషన్షిప్స్. ఇది నేను క్లియర్ గా జెన్జీస్ కి ఇచ్చే మెసేజ్ ఇది. బికాస్ పాక్సో యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. యాక్ట్ ప్రకారంగా ఏదైనా జరిగితే కనుక బై మిస్టేక్, బాయ్స్ యూ విల్ బి ఇన్ టు జైల్. సివియర్ యాక్షన్ ఉంటది, నాన్ బెయిలబుల్. ఏం చేసినా ఇంకా బయటికి రాలేరు. పనిష్మెంట్ మ్యాండేటరీ. వాట్ ఎవర్ యూ డూ, ఈవెన్ అవుట్ ఆఫ్ లవ్ చేసినా కూడా, ఒకవేళ అమ్మాయి కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, ఈవెన్ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు, అమ్మాయి తరఫున రిలేటివ్స్ ఇచ్చిన, రిలేటివ్స్ కేసు పెట్టినా కూడా, పేరెంట్స్ ఇచ్చినా కూడా, ఫ్రెండ్స్ నో only relatives and parents. Okay. Someone who can guardian కూడా ఇవ్వచ్చు. సో వాళ్ళు కనుక కేసు కనుక పెడితే మాత్రం బాయ్స్ యూ విల్ బి ఇన్ టు ట్రబుల్. సో జెన్సీస్ జస్ట్ బి కేర్ఫుల్, అందుకే చెప్తున్నాను. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఐ రియల్లీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. రీసెంట్ గా ఒక సుప్రీం కోర్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసు ప్రకారం ఏంటంటే, ఈ అమ్మాయి అబ్బాయి ఒక రిలేషన్ లో ఉన్నారు. అబ్బాయి వచ్చేసి మేజర్ అండ్ అమ్మాయి వచ్చేసి మైనర్ అన్నమాట. సో దే వేర్ ఇన్ టు రిలేషన్షిప్, అంటే ఒక రిలేషన్ ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్ అయిన తర్వాత షీ గాట్ ప్రెగ్నెంట్ అండ్ దెన్ ద బాయ్ లెఫ్ట్ హర్. అంటే బాయ్ ని చేసుకొని పెళ్లి అది అని అనేసరికి ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. సో ఆ అమ్మాయి మైనర్ అవ్వడం వల్ల అది పాక్సో అయిపోయింది, పాక్సో కేసు అయిపోయింది. సో పాక్సో కేసు కింద ఆయన ఈస్ బీన్ జైల్డ్. సో అతను ఏం చేశాడు, ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి పెళ్లి చేసేసుకున్నాడు. సో ఆ అమ్మాయి కేసు పెట్టింది, ఆ కేసు నడుస్తుంది, శిక్ష పడింది, జైలు శిక్ష అన్ని పడినాయి. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఓకే. సో సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కేసుని చాలా బాగా అనాలిసిస్ చేసి ఆ అబ్బాయిని బయటికి రిలీజ్ చేసింది. వితౌట్ అంటే ఏం శిక్ష జనరల్లీ పాక్సో కేసు ఏందన్నప్పుడు ఒకసారి కేసు ఫైల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి పాక్సో కనుక ఫైల్ అయితే కంపల్సరీ శిక్ష పడిద్ది. విత్డ్రా చేసుకోవడానికి అవకాశాలు లేవు, ఏమి లేవు. అండ్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన శిక్ష తీసేయాలి అలాంటి రూల్స్ లేవు, పాక్సో యాక్ట్ లేవు. సో మ్యాండేటరీ పనిష్మెంట్ అక్కడ కంపల్సరీ. ఎవిడెన్స్ కనుక ఆ అబ్బాయికి అగేన్స్ట్ గా ఉంది అంటే మ్యాండేటరీ పనిష్మెంట్ కంపల్సరీ. అంటే ఇంటెన్స్ ఏమైనా తగ్గుతుందా పనిష్మెంట్? సేమ్ ఏం ఉండదు, యాక్ట్ ఎలా చెప్పిద్దో అది ఆ ప్రకారంగానే శిక్ష అనేది పడిద్ది. అయితే ఇక్కడ ఏంటంటే కోర్టు తన సర్వాధికారం యూజ్ చేసి ఆర్టికల్ 142 యూజ్ చేసి ఈ పర్సన్ ని, అబ్బాయిని రిలీజ్ చేసింది, జైలు శిక్ష తీసేసింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఏమని చెప్పారంటే, ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ ఏమీ కూడా సెక్షువల్ హరాస్మెంట్ లేదు. పాక్సో యాక్ట్ అనేది ఇట్ డీల్స్ విత్ సెక్షువల్ హరాస్మెంట్, అంతే కదా. బట్ ఈ త్రూ అవుట్ ద కేస్ లా ఎక్కడ కూడా దేర్ ఇస్ నో సెక్షువల్ హరాస్మెంట్. సో ఆ అమ్మాయిని బలవంతంగా చేసింది ఏమీ లేదు. దే వేర్ ఇన్ లవ్, ప్రేమలో ఉన్నారు. సో దే గాట్ ఇన్ టు అ రిలేషన్షిప్ అండ్ అవుట్ ఆఫ్ దాట్ ఏ బేబీ వాజ్ బార్న్. ఆ బాబు వచ్చేసి ఆల్రెడీ 1 year ఉన్నాడు. అండ్ సుప్రీం కోర్టుకి ఆ అమ్మాయి ఎవరైతే మైనర్ అని చెప్పానో ఆ అమ్మాయి వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే, ఇప్పుడు పాక్సో కేసు ఉంది కానీ ఓకే ఫైన్, బట్ దెన్ నేను నా బాబు మేమందరం కూడా సొసైటీలో బతకలేము హస్బెండ్ లేకుండా, చాలా కష్టం అవుతుంది అని చెప్పి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ విన్నాక అండ్ ఆల్సో కోర్ట్ ఒకటి గమనించింది ఏంటంటే, షీ వాజ్ వెరీ హ్యాపీ, షీ సీమ్స్ టు బి వెరీ హ్యాపీ విత్ హర్ హస్బెండ్. అంటే ఆమె హస్బెండ్ తో హ్యాపీగా ఉన్నప్పుడు అఫెన్స్ లేదు కదా, అసలు అఫెన్స్ లేనప్పుడు ఎందుకు కేసు? జనరల్ ఏంటంటే ఇట్లాంటి కేసెస్ స్పెషల్ పవర్ యూజ్ చేసి సుప్రీం కోర్టు విడుదల చేసింది ఆర్టికల్ 142 కింద. సో ఇదనేది స్పెషల్ కేసులా కన్సిడర్ చేసి ఇచ్చారు.
బట్ ఎవ్రీ టైం అట్లనే ఉండదు. ఉండదు. జనరల్లీ ఏంటంటే పెళ్లి చేసుకోగానే రిలీజ్ చేయడం అలాంటివి ఉండవు. ఎందుకంటే మనం రీసెంట్గా ఇంకో కేసు చూసాం. ఎట్లా అంటే ఒక కేసులో ఏం జరిగిందంటే రేప్ కేసు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఒక స్టేట్ హైకోర్టులో, ఐ డోంట్ రిమెంబర్ ద స్టేట్, బట్ ఒక హైకోర్టులో ఏంటంటే ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకున్నాడు కదా, ఇంకెక్కడ రేప్ కేసు అని చెప్పేసి రేప్ కేసు తీసేయడం జరిగింది. సో ఇట్లా కొన్ని రేర్ కేసెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే కంప్లీట్లీ కోర్ట్స్ డిస్క్రిప్షన్. అంటే కోర్ట్ హ్యాస్ టు బి కన్విన్స్డ్ ఓకే దెర్ ఇస్ నో క్రైమ్ హ్యాపెండ్, ఏం క్రైమ్ జరగాలి అక్కడ. పెట్టిన కేసు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్ సంబంధించిన అఫెన్సెస్ ఏవి కూడా అక్కడ అట్రాక్ట్ కూడా అవ్వట్లేదు. సో అట్రాక్ట్ కానప్పుడు విడుదల కొన్నిసార్లు చేస్తాయి, కొన్నిసార్లు కేసెస్ తీసేస్తాయి. బట్ ఏంటంటే ఇది జరిగింది కదా అని ప్రతి చోట అదే జరుగుతుందని అనుకోకూడదు. బట్ ఈ కేసుని మనం రిలవెంట్ కేసు లాగా, ఒక రెఫరెన్స్ కేసు లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సిమిలర్ కేసెస్ ఏమైనా అయితే ఓకే ఇట్లాంటిది ఒకటి సుప్రీంకోర్టులో జరిగింది, ఇలాంటి కేసు యూజ్ చేసుకోవచ్చు అని రెఫరెన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. బట్ కంప్లీట్లీ సిచ్యువేషన్ బట్టి, అక్కడ పర్సన్స్ బట్టి, పార్టీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారు కేసెస్ దాన్ని బట్టి కోర్ట్ డిసైడ్ చేస్తారు. రైట్. సో ఏ కేసు అయినా అంతే అండి, సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేస్తారు. కంప్లీట్ కోర్ట్స్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు స్ట్రిక్ట్ గా యాక్ట్ కి నించకుండా ఇట్లాంటి జడ్జిమెంట్స్ కూడా సొసైటీ ఫేవర్ లో ఇచ్చినవి ఉన్నాయి. అంటే ఇప్పుడు సొసైటీ ఫేవర్ కోసమే కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బట్ ఆ ఫేవర్ జరిగినప్పుడు ఇంకా లా ఎందుకు? సో ఇక్కడ ఫేవర్ చేసింది, ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చేసి నా భర్త నాకు కావాలి, కేసు వద్దు అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు వినాల్సిందే కదా, సుప్రీంకోర్టు కూడా వినాల్సిందే. మనం వింటూ ఉంటాం కదా, ఎమ్ముడే దిగొచ్చిండు ఒక వైపు స్టోరీ. సో ఇక్కడ సుప్రీంకోర్టు దిగి రావడం పెద్ద ముచ్చట. సో ఇక్కడ ఇంకో డౌట్ ఏమొచ్చింది అని అంటే, ఒకవేళ ఇఫ్ గర్ల్ ఇస్ మైనర్ అండ్ లైక్ అదే మేజర్ ఉన్నాడు అబ్బాయి, దే గాట్ మ్యారీడ్ అండ్ ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్కి అది ఇష్టం లేదు అని అనుకున్నా, లేదంటే ఇఫ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ గుడ్ అని, లేదంటే బెదిరించి చేసుకున్నాడు ఏదో, ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరన్నా పోక్సో వేయొచ్చా? యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత అని మ్యారేజ్ కి దీనికి సంబంధం లేదు. దేర్ హ్యాస్ టు బి సెక్షువల్ హరాస్మెంట్ ఆన్ ఎ మైనర్. ఓకే, 2 ingredients ఏంటంటే, ఫస్ట్ ద గర్ల్ హ్యాస్ టు బి ఎ మైనర్. మీరు ఈవెన్ బాయ్ కూడా మైనర్ అవ్వచ్చు, ఇది కూడా ఉంది. ఓన్లీ గర్ల్ పాక్స్ యాక్ట్ ఓన్లీ గర్ల్స్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, రైట్? యా, ఈ పాక్స్ యాక్ట్ ఆల్సో అప్లైస్ టు ది బాయ్స్ ఆల్సో, రైట్? సో ఒకవేళ గర్ల్ మైనర్ అయ్యండి, ఆ అమ్మాయి మీద కనుక సెక్షువల్ హరాస్మెంట్ అంటే కంప్లీట్ గా రేపే జరగాలని అలా ఉండదు. ఈవెన్ మైనర్ యాక్ట్స్ ఆఫ్ హరాస్మెంట్ ఆల్సో, ఇష్టం లేకుండా, ఇష్టం లేనిది అనకంటే టు బి ప్రిసైజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. రైట్. అంటే ఏదైనా సరే, అంటే అన్వాంటెడ్ టచ్, ఆల్ దాట్. సో అది అలాంటి ఏం జరిగినా పాక్స్ యాక్ట్ కిందకి వస్తుంది. సో ఒకవేళ ఇక్కడ మైనర్ ఉండి సెక్షువల్ హరాస్మెంట్ జరిగి ఉంటే స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అండ్ దేర్ ఈస్ క్లియర్ ఎవిడెన్స్ వేర్ దేర్ ఇస్ అ ఇన్సిడెంట్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్, అప్పుడు పాక్స్ యాక్ట్ అవుతుంది. సో ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుంటారు, కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు. బట్ దేర్ హ్యాస్ టు బి క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ హ్యాపెండ్. ఆ ఎవిడెన్స్ లేదు అన్నప్పుడు కేసు ఉండదు. సో పెళ్లి చేసుకున్నారు, ఆల్ దట్ విల్ నాట్ కమ్ ఇన్ టు సీన్, ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు సీన్ అట్ ఆల్. సో దాన్ని బట్టి ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, జెన్సీస్ ఈ మధ్యలో అంటే see the generation has changed, people have evolved, right? And ఈ కాలం కిడ్స్ అయితే మాట్లాడొద్దు, లైక్ దే ఆర్ ఇంటూ అ డిజిటల్ ఎరా. పొద్దున్న లేస్తే ఫోన్లు, ఏఐ మీదనే ఉంటారు మొత్తం, గేమింగ్, ఆల్ దట్. అండ్ రిలేషన్షిప్స్ కూడా ఒకప్పుడు 20s లో స్టార్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు 15 స్టార్ట్ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇక్కడికి వచ్చేసి, yes, ఫారెన్ వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. సో 15 years కి స్టార్ట్ రిలేషన్షిప్స్, ఆల్ దాట్, రైట్? సో మీ రిలేషన్షిప్ లో ఉండద్దు అని నేను అనను, ఐఎమ్ నో వన్ టు సే దాట్, మీ ఇష్టం. బట్ జస్ట్ బి కేర్ఫుల్, రైట్? పాక్సో యాక్ట్ అనేది ఒకటి ఉందండి. అండ్ అడల్ట్స్ కి చెప్తున్నా, మేజర్ బాయ్స్ డోంట్, మీరు జోలికి వెళ్ళకండి, మైనర్ గర్ల్స్ జోలికి వెళ్ళకండి. లెట్ హర్ బికమ్ ఎ మేజర్. పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉండండి, అలా చేయని, కానీ పిచ్చి కథలు ఏం పడకూడదు అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మాల్తి.